ఈ మధ్య ఓపీలో 50 ఇయర్స్ ఫీమేల్ పేషెంట్ చాలా కంగారు పడుతూ లోపలికి రావడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఎక్కువ తలనొప్పి ఉంటుంది మేడం, చాలా రోజులు ఏం తలనొప్పి వచ్చి కూడా అంటున్నాను. లేచిన వెంటనే తల వెనక భాగంలో తలనొప్పి ఉండడము, కళ్ళు తిరగడము, చాలా డిజీనెస్ ఉండడము, అప్పుడప్పుడు కొంచెం వీక్నెస్ అనిపించడము ఇలాంటివి జరుగుతున్నాయి. దీంతో పాటు ఆ రోజు తను యూరిన్లో బ్లడ్ పోవడం అనేది చూసి చాలా కంగారు పడుతూ వచ్చారు. పీరియడ్ ఆగిపోయి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అయింది, ఎప్పుడు ఎందుకు బ్లడ్ పడిందో తెలియటం లేదు, ఇదేమన్నా క్యాన్సర్ లక్షణమా? సో మన టాపిక్ హిమెచ్యూరియా, రక్తంలో రక్తం పడడం, యూరిన్లో రక్తం పడడాన్ని మెడికల్ టర్మినాలజీలో హిమెచ్యూరియా అంటాము. ఇది రావడానికి కారణాలు తెలుసుకుందాము. కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు, అది పాస్ అయినప్పుడు, స్ట్రాంగ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, అండ్ హై డయాబెటీస్, ఆర్బీసీ కూడాను యూరిన్లో బయటకు పోవడం అనేది జరిగినప్పుడు, సో ఇలా ఎప్పుడైనా ఇంజరీస్ అయినప్పుడు, సో అదే కాకుండా ఇలాగా పెయిన్లెస్ బ్లీడింగ్ ఎప్పుడైతే ఉంటుందో సో దాన్ని క్యాన్సర్ లక్షణం అని చాలామంది అనుకుంటారు. సో బ్లాడర్లో ట్యూమర్ ఉన్నా అండ్ కిడ్నీలో ట్యూమర్ ఉన్నా కూడాను ఈ విధంగా బ్లీడింగ్ అనేది పడుతుంది. బ్లాడర్లో ట్యూమర్స్, చిన్న ట్యూమర్స్ కనపడకపోవచ్చు, దీన్ని సిస్టోస్కోపీ అంటే గొంతులో వేసి ఎండోస్కోపీ ఎలా చేస్తారో బ్లాడర్లో సిస్టోస్కోపీ వేసి చిన్న ట్యూమర్స్ ఏమైనా ఉన్నాయేమో చూడడం అనేది జరుగుతుంది. మామూలు అల్ట్రాసోనోగ్రామ్ ద్వారా కిడ్నీలో ట్యూమర్ ఏమైనా ఉంటే ఈజీగా బయటపడుతుంది. సో అర్లీ డయాగ్నోసిస్ సేవ్స్ లైవ్స్ అని నేను చాలాసార్లు చెప్తాను. ఈ పేషెంట్కి ఫస్ట్ పాసిఫై చేసి కంగారు పడకుండా బీపీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ మా హోమియోపతిలో బీపీ మెడిసిన్ పెట్టుకుంటూ, ఎందుకంటే చాలా అబ్నార్మల్ బీపీ అనేది దీనికి షూట్ అవ్వడం జరిగింది, ఇది పెట్టుకుంటూ అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈ టెస్టులు రాసి యూరినరీ ట్రాక్ట్ సింపుల్ ఎగ్జామినేషన్ ఏమైనా ఉందేమో అనేసి కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, అబ్డామిన్ స్కాన్ చేయించడం వల్ల సో తనకి చాలా చిన్న ప్రాబ్లంతో బయటపడడం జరిగింది. నేను చెప్తాను అర్లీ డిటెక్షన్ అనేది సేవ్స్ లైఫ్స్. ఎవరికైనా కూడాను అర్లీ డయాగ్నోసిస్ అనేది పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్లోకి వెళ్లకుండా చాలా వరకు సేవ్ చేస్తుంది. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఏదైనా పెయిన్లెస్ అన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, అదే క్యాన్సర్ లక్షణం అయ్యి ఉండొచ్చు. ఈ మధ్య మనమంతా యుద్ధ ఆధారాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. మీరు మా దగ్గరికి ఎందుకు వస్తారు? ఏదో సమస్య ఉన్నది కాబట్టి మా దగ్గరకు వస్తారు. మేము చెప్పిన వినాలి, దాని ప్రకారం మీకు మాకు జరిగే చర్చలు సఫలం అవ్వాలి, అప్పుడు హెల్త్ అనేది తప్పకుండా రెస్టోర్ అవుతుంది. ఏ ప్రాబ్లం నుంచి వచ్చారో దాని నుంచి పూర్తిగా మీరైతే విడుదల పొందొచ్చు. సో నేను రిపీటెడ్లీ ఐఎమ్ టెల్లింగ్ హోమియోపతి ఈజ్ ద బెస్ట్ మెడిసిన్స్. హోమియోపతిలో చాలా మంచి మందులు అవైలబుల్ ఉన్నాయి. ది మైటీ హోమియోపతి నిజంగా శక్తివంతమైంది. తప్పకుండా అందరూ యూటిలైజ్ చేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి. సదా మీ వైద్య సేవలో మీ డాక్టర్.